హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జీవన్ రాథోడ్. ఈరోజు రాథోడ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి జిఎస్ కోర్సును ఈ రాథోడ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా బోధించడం జరుగుతుంది. మరి ఈరోజు నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ సంబంధించిన టాపిక్ మనము డిస్కషన్ చేసుకుందాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీని మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అసలు ఇందులో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటిది, పాలిటీ అంటే ఏంటిది, ఈ కీవర్డ్ని మనము ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటిది కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ? దేనికి సంబంధించిన రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థను చదువుతున్నామంటే భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థను చదువుతున్నాం కాబట్టి ఏమంటాము? ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అంటే భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ. మరి అందులో భాగంగా ఈరోజు మనము కాన్స్టిట్యూషన్ అంటే ఏంటిది, పాలిటీ అంటే ఏంటిదో బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఓకే, మరి కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం అంటున్నాము. ఏంటిది? కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం అంటున్నాము. పాలిటీ అంటే రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థ. రాజ్యాంగం అంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రాచీన భారతదేశంలో రాజుల పాలన కావచ్చు, తర్వాత మధ్య భారతదేశం అనంతరం బ్రిటిష్ వారి యొక్క ఆధునిక భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన కావచ్చు, 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమలుకు వచ్చిన తర్వాత దేశానికి పరిపాలనకు సంబంధించినటువంటి నియమాలు నిబంధనలు రూపొందించుకోవడానికి అంటే చట్టాలు రూపొందించుకోవడానికి, పరిపాలనకు సంబంధించిన, న్యాయ వ్యవస్థకు సంబంధించిన, శాసనశాఖకు సంబంధించిన నియమాలు నిబంధనలు రూపొందించుకోవడానికి రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని సుమారు 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి వివిధ దేశాలు ఉన్నటువంటి అంశాలను క్రోడీకరించి మన రాజ్యాంగం రూపొందించుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని మనం ఈరోజు పరిపాలించుకుంటున్నాం. అయితే ఈ రాజ్యాంగంలో 395 నిబంధనలు, 8 షెడ్యూళ్ళు, 395 నిబంధనలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు ఉంటాయి ప్రారంభంలో. అవునా? నెక్స్ట్ మరి నేటికి సుమారు 440 పైగా ఆర్టికల్స్, 12 షెడ్యూళ్ళు, 24-25 భాగాల వరకు రాజ్యాంగంలో మనం చూస్తున్నాం. అయితే మరి ఇంతటి విశాలమైనటువంటి రాజ్యాంగం, దేశ అత్యున్నత చట్టమైనటువంటి రాజ్యాంగాన్ని, అసలు రాజ్యాంగం అంటే ఏంటిది అంటే పరిపాలనకు సంబంధించినటువంటి నిబంధనలు, పరిపాలనకు సంబంధించిన నిబంధనల యొక్క పత్రం, పరిపాలనకు సంబంధించినటువంటి నియమాలు నిబంధనలు చట్టాల యొక్క పత్రమే రాజ్యాంగం. మరి రాజ్యాంగం అనేది ఒక ఆదర్శమైనటువంటి సైద్ధాంతిక రూపం. ఏంటిది? సైద్ధాంతిక రూపం. రాజ్యాంగం అనేది సైద్ధాంతిక రూపం. అంటే రాజ్యాంగంలో నియమాలు నిబంధనలు మాత్రమే ఉంటాయి. ఈ నియమాలు నిబంధనలను ఆధారంగా చేసుకుని మనము చట్టాలను రూపొందిస్తాము. ఈ చట్టాల ఆధారంగా దేశ పరిపాలనకు సంబంధించినటువంటి విధి విధానాలు రూపకల్పన చేస్తాం కాబట్టి శాసనసభలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని సైద్ధాంతిక రూపంలో నియమాల నిబంధనలు ఆధారంగా చేసుకొని చట్టాలు రూపొందించుకొని దేశానికి పరిపాలన కావాల్సినటువంటి నియమాలు, చట్టాలు రూపొందిస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటాము? రాజకీయ వ్యవస్థ అంటాం. పరిపాలన పరమైనటువంటి నియమాలు నిబంధనలు మనం రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించి పరిపాలన చేసుకుంటున్నాం కాబట్టి ఏమంటాం? రాజకీయ వ్యవస్థ. ఏమంటాం? రాజకీయ వ్యవస్థ. అంటే రాజకీయ వ్యవస్థ అనేది ఆచరణాత్మక రూపం. ఏంటిది? ఇది ఆచరణాత్మక రూపం. రాజ్యాంగం అనేది సైద్ధాంతిక రూపం. సైద్ధాంతిక రూపంలో ఉండే సూత్రాలు, నిబంధనలు ఏదైతే ప్రాక్టికల్గా యూజ్ చేస్తామో ఇక నిబంధనలను ఆధారంగా చేసుకొని చట్టాలు రూపొందించుకొని ప్రాక్టికల్గా ఏదైతే మనం పరిపాలించుకుంటున్నామో ఇదే రాజకీయ వ్యవస్థ. ఇది బేసిక్ కాన్సెప్ట్. మరి రాజ్యాంగం అనేది స్థిరమా? రాజ్యాంగం స్థిరంగా ఉంటుందా లేదా గతిశీలమైనదా?
మరి ఇది చూసుకున్నట్టయితే రాజ్యాంగం అనేది గతిశీలమైనది చెప్పచ్చు. మరి ఎందుకు మనం గతిశీలమైనది చెప్తామంటే రాజ్యాంగం ప్రారంభం నాటికి 395 ఆర్టికల్, 8 షెడ్యూల్, 22 భాగాలు ఉండేది. మరి ప్రజెంట్ ఎంత ఉన్నది? 440 పైగా ఆర్టికల్స్, 12 షెడ్యూల్, 24, 25 భాగాలు. అంటే రాజ్యాంగం పరిస్థితులకు అనుగుణంగా, దేశ అవసరాలకు అనుగుణంగా, దేశ ఐక్యత సమగ్రతను దృష్టిలో ఉంచుకొని దేశ అభివృద్ధి కోసం ఏం చేస్తున్నాం? మనము రాజ్యాంగానికి సవరించుకుంటున్నాం. పరిస్థితులకు తగ్గట్టుగా రాజ్యాంగాన్ని సవరించుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఏమైనా ఆర్టికల్ 440 ఆర్టికల్, 12 భాగాలు, 20 అంటే 440 ఆర్టికల్, 12 షెడ్యూల్, 20 భాగాలు ఉన్నాయి. అంటే రాజ్యాంగం అనేది గతిశీలమైనది మనం చెప్పచ్చు. రైట్, ఈరోజు మనం రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థకు సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, రైట్, బాయ్.